Hey, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపేట అప్రమమ్మే. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. 10 అవుతున్నట్టుంది. నేను పిల్లలు పంపించేసి నేను కూడా రైసే తినేసాను. చాలా రోజులైంది టిఫిన్ చేసుకోవడానికి బద్దకం అనిపించి. ఇప్పుడైతే రేపు కొంచెం పని ఉండింది. రేపు గురువారం కదా, రేపే క్లీన్ చేసుకుంటాను. రేపు కొంచెం పని ఉండింది అనమాట. సో ఈరోజు ఎలాగన్నా అన్నీ చిరాగ్గా కూడా ఉన్నాయనేసి మా లూసి రూపీకి బాతింగ్ ఇవన్నీ వాష్ చేయాలి ఇప్పుడు. అలానే మా లూసి రూబీకి స్నానం కూడా చేయించేస్తాను. ఈరోజు వెన్స్డే, యాక్చువల్గా థర్స్డే చేయాలి, కాకపోతే మాకు సిస్టర్కి డెలివరీ టైం అనమాట. ఈవినింగ్ లోపు అయితే అయిపోతుంది, అంటే తర్వాత అన్ని క్లీన్ చేసుకోకూడదట. అందుకనే ఇవాళ క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా మోప్ కూడా పెట్టేయవలసింది, నాకు క్లీన్ చేయాలి అనే ఉద్దేశం ఉంది, కానీ క్లీన్ చేయకూడదు అన్న విషయం అయితే నాకు తెలియదు. నేనేంటంటే హాస్పిటల్కి వెళ్తాము కదా, టైం ఉండదు. నెక్స్ట్ డే కూడా పప్పు అది గ్రైండ్ చేసుకుంటాననే ఉద్దేశంతోనే మార్నింగ్ బెటర్గా అన్ని క్లీన్ చేసేసుకున్నాను. చెయ్యకూడదు అన్న విషయం ప్రాపర్గా తెలియదు నాకు. సో పూజ విషయం చేసుకోకూడదన్న విషయం తెలుసు, కానీ కాకపోతే నాకు నెక్స్ట్ డే కింద మెట్లు మాత్రం ఉండిపోయి అక్కడ వెంట్రుకలు, మలూసి రూపి అవన్నీ ఉంటే వాటర్ వేసాను అనమాట. అప్పుడు తెలిసింది కడగకూడదట అనేసి. నేను మంచిదైంది నిన్న ఉదయమే వెన్స్డే మార్నింగ్ అన్ని క్లీన్ చేసుకుని వీటికి స్నానం కూడా చేపించేసాను. కాకపోతే మోప్ పెట్టడం ఒక్కటే బద్దకించేసాను. టైము సరిపోలేదు నాకు వీటికి స్నానం చేయించడం, తర్వాత వంట చేయడము, ఇంకా ఎడిటింగ్ ఇదంతా కూడా అయిపోయింది, నాకు అవ్వలేదు అనమాట. సో అందుకోసం అయితే అవ్వలేదు. మ్యాక్సిమం ఇవన్నా బాగానే క్లీన్ చేసేసుకున్నాను. లేదంటే వీటికి స్నానం చేయించకూడదంటే నాకు అసలు 1 వీక్ వరకు అస్సలు అవ్వదు. తట్టు ఈ పెట్స్ ఉన్న కాడ ఏంటంటే వామిటింగ్స్ అని, ఎప్పుడైనా టాయిలెట్ అని ఇవన్నీ వేస్తారు. చీపురు కూడా వేయకూడదు అట అనేసి అంటే వీటితో చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో నేను చెయ్యాలి, నేను చేయను. కాకపోతే వీటితో నాకు చాలా మెస్సీగా అవుతాయి. ఇంతవరకు హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ఇంత నీట్గా ఉండవు. అసలు క్లీన్ చేసుకుంటూనే నాకు టైం అంతా సరిపోతుంది వీటితోటి. లేదనుకో చాలా చిరాగ్గా ఉంటే పిల్లలు ఉంటారు కాబట్టి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అయితే నేను హాస్పిటల్కి వెళ్తాను కదా అనేసి నెక్స్ట్ డే ఈ రోజు మార్నింగే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అదొకటి మంచిదైంది. టబ్బు కుర్చీతో సహా అన్ని క్లీన్ చేసేసాను మార్నింగే. సో మంచిదైంది అనమాట. లేకపోతే నెక్స్ట్ డే అసలు అవ్వకపోదును. సో గుడ్ న్యూస్ ఏంటంటే సేఫ్గా బేబీ బాయ్ పుట్టారు, అందుకోసం అయితే చాలా హ్యాపీ. సో ఇంకా ఈ రోజు అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగే వెళ్లాల్సి వచ్చింది అనమాట. సో అందుకోసం అయితే మంచిగానే మార్నింగ్ పని ఈ మాత్రమైనా కంప్లీట్ చేసుకున్నానని హ్యాపీ అనిపించింది. సో నేను నెక్స్ట్ డే వెళ్దాము అని అనుకున్నాను, అంటే నైట్కి ఎప్పుడో తెలుస్తుంది కదా అన్నట్టుగాను. కాకపోతే ఆఫ్టర్నూన్ 3కే తెలిసింది కాబట్టి ఇంకా మా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంకొచ్చేయమనేసి మా చిన్నని తీసుకుని అయితే వెళ్ళాల్సి వచ్చింది. అలా అయితే సో మధ్యాహ్నానికి అయితే అప్పటికే నాకు పనులు కంప్లీట్ అవ్వలేదు. సో కొన్ని అయితే ఇంకా నెక్స్ట్ డే చేసుకుందాంలే అన్నట్టుగా వదిలేసాను. మోప్ పెట్టడం ఒక్కటే ఉండిపోయింది. అంటే పెట్టాలి, నీట్గా ఉంటాయని కాదు, పెట్స్ ఉండడం వల్ల కొంచెం అంతా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. వాటి స్కిన్ స్మెల్ వస్తూ ఉంటుంది, అందుకే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి నాకు ఎక్కడక్కడ అన్ని నీట్గానే ఉంటాయి. కాకపోతే పెట్స్ ఉండడం వల్ల కొంచెం అలా చేయాల్సి వస్తుంది. నాకు చేతులు కూడా చాలా నొప్పి వస్తున్నాయి. వీటికి మనం పెట్స్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ పిల్లల వాళ్ళని చేయడానికి చాకరీ నాకైతే చుక్కలే కనిపిస్తున్నాయి అనమాట. ఇలా క్లీన్ చేసేటప్పుడు వీటికి స్నానం చేయించడం, వాటికి తోడవడం, మళ్ళీ అవి వాష్ చేయడం చాలా పని ఉండిద్ది. కాకపోతే ఇంకా తప్పదు. ఇంకా పెంచుకోకపోతే ఏమో, కానీ పెంచుకుంటే మాత్రం ఇలా చాలా చాకరీ ఉంటుంది. సో ఒకటి కాదు, మళ్ళీ నెత్తిన 2 ఉన్నాయన్నమాట. సో వీటి బరువు బాధ్యతలు అన్నీ నాదే ఉంటది, ఇలా ఉంటది. సో ఇంక ఎన్నున్నా ఇంక తప్పదు కదా, పనులు చేసుకోవాలి. చేయి నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, ఇంకెన్నున్నా తప్పదు. సో ఇవన్నీ మొత్తానికి అయితే 10:30కి 11కో కంప్లీట్ చేసేసుకున్నాను. టిఫిన్ కూడా చేయలేదు. మార్నింగ్ మా వాళ్ళకి ఎగ్ పుల్స్ పెడితే అందులో కొంచెం రైస్ తినేసాను అనమాట.
టిఫిన్ చేసుకోవడానికి కూడా. ఈ పని ఉంటే నాకు అసలు నిద్ర పట్టదు. నాకు అసలు డెలివరీ అయిన తర్వాత అంటే కొన్ని తెలుసు, కానీ కొన్ని తెలుసుకుంటాను. ఫోన్ చేసి అత్త వాళ్ళకు అక్క వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటాను అనమాట. అమ్మకు ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేసి. ఈ విషయం అడగలేదన్నమాట. అడిగితే డెఫినెట్ గా తెలుసును. కాకపోతే ముందు రోజు అన్ని క్లీన్ చేసుకున్నాను, బెటర్ అనమాట. ఇంకా టబ్ కుర్చీ కూడా క్లీన్ చేసుకున్నాను. సో ఎవరికైనా మంచి జరిగితే హ్యాపీయే, మనకేమి తెలియక చేసింది. సో ఫైనల్ గా అయితే 1.5 hour అన్నా పట్టు ఉంటదండి. ఇంకా మెట్టెలు, ఇంకా టబ్ కుర్చీ, మలూసి రుబికి స్నానం చేపించడం, అవి వాష్ చేయడం, మ్యాట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. సో నేను చేసుకోకూడదు తర్వాత అన్న ఉద్దేశంతో కాదు, నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తాను, గుడ్ న్యూస్ కదా అన్న ఉద్దేశంతో చేశాను. బట్ అదే మంచిదైంది అనమాట. సో నాకు ప్రాపర్ గా అంతా తెలీదు. ఒక్కొక్కటి అడుగుతాను డౌట్స్, ఒక్కొక్కటి అంటే ఇంకా అది మర్చిపోతాను అనమాట. కాల్ మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తుంటది, ఒకటి గుర్తుండదు. సో అలా అయితే నెక్స్ట్ డే ఇవి పెట్స్ ఉన్న కాడ క్లీన్ చేయడం ఇదంతా ఇబ్బంది అయిపోతుంది. సో ఫైనల్ గా అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 2:30 అవుతుంది. అంటే నాకు ఎడిటింగ్ అదంతా కంప్లీట్ అయ్యేటికి 2:30 అయిందనమాట. ఇంకా బోటీని అయితే ఉడికించుకుంటున్నాను. ఇంకా ఆనియన్ ఫ్రై చేసుకున్నాను మిక్సీ పట్టుకోవడానికి. నాకు చెమటలు పట్టుతున్నాయి అనమాట. సో ఇంకా మధ్యలో ఆకలిస్తే మళ్ళీ కొంచెం ఎగ్ పులుసు ఉంటే వేసుకొని తినేసాను. ఇంకా 2 అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు కుక్ చేసి ఈవినింగ్ పిల్లలకి ఉంటది కదా అనేసి ఇంకా వాళ్ళకి పక్కన పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను 3కి ఈవినింగ్ ఏమో వెళ్ళాల్సి ఉంటది. డెలివరీ అయితే చూడడానికి వెళ్ళిపోదాం, వెంటనే వెళ్ళాలన్నమాట. నాకు తెలిసిందంటే వెంటనే వెళ్ళి చూసేయాలి. నాకు చిన్న పిల్లల్ని వెంటనే చూసేయాలన్నమాట, అంత ఇష్టం నాకు. ఎంత రోజులు బేబీ అని ఎత్తుకుంటాను, నాకు అంత భయం అనిపించదు. ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ వెళ్ళేటప్పుడే మాకు కాల్ చేయి, మేము వచ్చేస్తాము, అందరం కలిసి వెళ్దామని అన్నారు. పాపం మా వాడి సైకిల్ పోవడం వల్ల ఏంటంటే వాడు రావడం కుదరలేదనమాట. ఇంక ఇంటి దగ్గరే ఉండిపోయాడు. మేము చెప్పకుండానే వెళ్ళిపోయాము అనమాట. వాడు ½ an hour చూసాము, రాలేదు. ఇంకా మేమిద్దరమే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. ఆ దారిలో ఉండగా కాల్ చేసి ఫుల్గా ఫైర్ అయ్యాడు, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇంకా మేము వెళ్ళిపోయి అప్పటికే 4:30 అయిపోతుంది. మళ్ళీ వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది అనేసి నేను అన్ని మార్నింగ్ ఎలాగో అన్ని క్లీన్ చేసుకున్నవే కదా, ఇప్పుడు బట్టలన్నీ ఆరేసేసి ఇంకా కొంచెం అన్నం తినేసేసి తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయ్యేవాళ్ళు. మేడంకి 3కి కాల్ చేస్తే 4కి పంపించింది మా వాడిని. ఇంక ఈ లోపు నేను తుడి చేసుకొని కొంచెం టీ పెట్టుకుని తాగేసి తర్వాత అయితే వెళ్ళి వచ్చేసాము. హ్యాపీగా అయితే బాబుని అయితే చూసేసి ఎత్తేసుకొని ముద్దులు పెట్టి అంత కాదు, బాగా సెన్సిటివ్గా ఉంటారు కదా స్కిన్. ఇప్పుడు మేము జస్ట్ అలా కాసేపు ఎత్తుకుని కాసేపు కూర్చొని మాట్లాడేసి వచ్చేసాము. సో ఇంకా మా చిన్నోడు నేను వెళ్ళామన్నమాట. మా పెద్దోడు ఇంటి దగ్గర ఉండిపోయాడు. దానికోసమే మా వాడు ఇంటికి రాగానే ఫైర్ అయిపోతున్నాడు. కర్రీ అయితే ఉండింది, ఆ కర్రీ వేరే బౌల్లో తీసేసి ఆ కుక్కర్లోనే రైస్ పెట్టేసాను అనుకోండి. ఈ లోపు నేను స్నానం చేసి వచ్చేలోపు అయిపోతుంది కదా అన్నట్టుగా ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను. సో అది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఏమీ తెలియదు, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. పూజ క్లీన్ చేసుకోవడం అయితే చేసుకోకూడదట. సో అది ఇంకా కర్రీ తీసేసి రైస్ పెట్టేయాలి. సో నేనేం చేశాను, హడావుడిగా ఒక గ్లాస్ రైసే పెట్టాను, నైట్ టైమే కదా అన్నట్టుగా. మళ్ళీ ఆ రైస్ సరిపోలేదు. సో తర్వాత అయితే కొంచెం పెట్టుకున్నాను, కాకపోతే వెళ్ళేమో తినకుండా తర్వాత వదిలేశారనమాట. అదే సరిపోయింది, ఇంకా కొంచెం రైస్ ఉండిపోయింది. అలా అవుతుంది అనమాట, డబల్ పనులు అయితేను. కాకపోతే ఈవినింగ్ అన్ని క్లీన్ చేసుకుని ఉన్నాను కాబట్టి నైట్ వంట పని తప్ప ఇంకేమీ లేదు. వేడిగా రైస్ పెట్టేసుకుని కర్రీ ఉండింది కాబట్టి తినేసాను. వాళ్ళకి కొంచెం కర్రీ వేసేసి నేను కొంచెం కర్రీ ఉంటే తినేసి తర్వాత అయితే నేను కొంచెం పెరుగు వేసుకుని తినేసాను. అలా అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వేడిగా ఉంది. మా లూసి రూబీకి అప్పటికే లేట్ అయిపోయింది. మా పిల్లల కన్నా వీటి కోసమే బెంగ ఎక్కువ, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడో తింటే కదా ఆకలితో ఉంటాయి, అందుకోసం అయితే వీటికి పెట్టేస్తాను. ఇంకా వీటికి పెట్టేసి
తర్వాత అయితే నేను కూడా తినేస్తాను. సో ఇలా అయితే ఇంకా కాకినాడ వెళ్ళి వచ్చిన తర్వాత నా పనులు అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. సో హ్యాపీగా అయితే గుడ్ న్యూస్ ఈ రోజు అయితేని. సో పనులన్నీ మార్నింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను, అలాగే వెళ్ళి వచ్చేసాను హ్యాపీగా అయితేని, కొంచెం లేట్ అయినా సరే. సో వచ్చేటప్పటికి ఏంటంటే 6:45 అయిపోయింది. రైస్ పెట్టేశాను కదా, ఇంకా తినేయడమే. కాకపోతే నాకు ఎందుకు హెడేక్ వస్తుంది, బయటికి వెళ్ళి వచ్చాను అనుకోండి ఫుల్గా తలనొప్పి వస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా నేను వెంటనే డిన్నర్ చేసేసి పడుకునిపోయాను. మా వాళ్ళు పాపం 10 వరకు హోంవర్క్లు చేసుకుంటూ ఉండిపోయారు, చాలా టైం పట్టేసింది. ఇంకా నేనైతే పడుకునిపోయిన వాళ్ళే ఇంకా హోంవర్క్లు అవి చేసి డోర్లు అవి క్లోజ్ చేసుకుని మా లూసీ రూబీని టాయిలెట్కి తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఈరోజు మా వారు లేరు నైట్ అయితేనే, అందుకోసం అయితే ఇంకా మా పెద్దోడిదే డ్యూటీ. నేను మా చిన్నోడు కన్నా ఎక్కువ పాపం వాడే డ్యూటీ ఎక్కువ ఉంటుంది. చలిగాల్లో వాడే తిరగడం సరిపోతుంది, ఏదైనా పని ఉండినా వాటికి ఇంకా వాడే తిరగడం సరిపోతుంది. సో ఇంకా అయితే ఇప్పుడైతే బాగా నిద్ర వస్తుంది అనమాట, ఇంకా తినేసి పడుకుని పోవడమే. సో ఇది హ్యాపీగా అయితే వెళ్ళొచ్చేసాము. ఇది రోజు గుడ్ న్యూస్. మా 4th మెంబర్, మా వాళ్ళకి ఒక తమ్ముడు వచ్చేసాడు. సో ఇది ఇవాళ వీడియో అయితేని. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.